హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా తీసుకోండి. నేనైతే క్యాలీఫ్లవర్, క్యారెట్, బంగాళాదుంప, పచ్చి బఠానీ, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను. వీటిని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అయితే వేడైందండి. ఇందులో మసాలా దినుసులు వేసుకున్నాం. మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలను కూడా ఇందులో వేసుకున్నాం. వీటిని మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఈ మగ్గినాయండి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఒక స్పూన్ గరం మసాలా. ఇది బిర్యానీ మసాలా అండి. ఇది కూడా ఒక స్పూన్ వేస్తుంది. కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మనం 1 కప్పు రైస్ తీసుకుంటే 1.5 కప్పు వాటర్ పోసుకుందాం. ఇదంతా బాగా కలుపుతుందండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. 1.5 కప్పు వాటర్ పోసుకుంటున్నాం. ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. వాటర్ అంతా మరిగించుకుందాం. వాటర్ అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు నానబెట్టుకున్న మనం బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసుకుందాం. వాటర్ ఏం లేకపోతే రైస్ మీరు తీసుకున్న రైస్ని బట్టి చూసుకొని వాటర్ పోసుకోండి. ఒకదానికి 1.5 సరిపోతుంది, ఒకదానికి 1.5 సరిపోతుంది. మీరు తీసుకున్న రైస్ని బట్టి పాతదా కొత్తదా చూసుకొని తీసుకోండి. మూత పెట్టి ఉడికించుకున్నామని. మన రైస్ ఉడికిందండి. ఇందులో 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం నిదానంగా. ఇలా మొత్తం కలుపుకున్నాక 2-3 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. మూత పెట్టి. కొద్దిగా తడిగా ఉంది. మన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వ్ చేసుకున్నాండి. వెజిటేబుల్ రైస్లోకి నేనైతే పన్నీర్ కర్రీ చేశానండి. పన్నీర్ కర్రీ మన వీడియోలో ఉందండి, మీకు కావాల్సితే చూడండి.
సర్వ్ చేసుకుందాం. మన వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.